Make sure any kind of anti-national rhetoric happens on social media. Make sure you give a counter attack. Make sure they'll be brought to justice. Make sure you'll be conveyed to the relevant cybercrime departments, and also please make sure we'll file cases on them. And also I have conveyed to our DGP also today morning. Anybody from the state of Andhra Pradesh, anyone who goes anti-national and who goes against this war, will be booked under very severe cases, and they have to be reminded they belong. Any kind of attack on a nation from outside or within nation will be taken quite seriously. They have to take this into consideration, and they have to, especially celebrities, especially who think they're social media influencers, don't comment about army. You don't know the ABC of the how to safeguard the borders of this nation. You never know. So, as this as the dogs are barking right now, simply don't bark on social media anything about entire nation. Please don't bark on social media without having any understanding about national security. So this is what I appeal to all the social media influencers. Stern action will be taken in against you. Please. This is what our request to you all. And also, అది నిన్న రాత్రి జరగటం ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరు హర్షించదగ్గ విషయం. ఆ కూల్చడాలు ఆపేనా లేదా? లడ్డూ వివాదం పెట్టి క్రిస్టియన్ హిందువుల మధ్య గొడవ పెట్టాలని జగన్ క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే కాదు, ఆయన వెంకటేశ్వరుల భక్తుడు, చిన్న జిఆర్ స్వామి భక్తుడు. నన్నెప్పుడు కలలేదు, నా బ్లెస్సింగ్స్ తీసుకోలే, చిన్న జిఆర్ స్వామి బ్లెస్సింగ్ తీసుకుంటాడు, అందుకే చిత్తుగా ఓడిపోయాడు. ఆయనకి ఈయనకి గొడవ పెట్టాలని పవన్ తమ్ముడు 30,000 అమ్మాయిల్ని తీసుకొస్తాను, మిస్సింగ్ అమ్మాయిలు మర్చిపోయాడు. మోదీని రోజు రాత్రి పగలు తిట్టడం మర్చిపోయాడు. ఇప్పుడు అంటాడు ఆయనంత గొప్ప ప్రధానమంత్రి పుట్టలేదట, పుట్టబోడట. చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు మోదీ నువ్వు పిల్లాన్ని వదిలేసావు అలాగనొచ్చా? నువ్వు పిల్లల కండం రాదు, నువ్వే ముఖ్యమంత్రి అన్నాడు. చూసావా లైవ్లు ఎవరు ఇవ్వట్లే, ఒకరిద్దరు తప్ప. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఆయన విశ్వగురువు అట. నిన్నగాక మొన్నొచ్చిన లోకేష్ అంటాడు ఆయన 100 మిసైల్తో సమానం. వాడు మోదీ ఎవరే బాబు రేపు నడిస్తే పడిపోతాడేమో చూడండి. ఆయనేం మిసైల్, పడిపోయే మిసైల్, వయసుపోయిన మిసైల్, బుర్ర పని చేయని మిసైల్, హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య గొడవలు పెడుతున్న మిసైల్. మోదీని ఢీకొనాలంటే ముస్లిం సోదరీమణులారా, ఇప్పుడున్న జగన్ కానీ, చంద్రబాబు కానీ, పవన్ కానీ, రేవంత్ రెడ్డి కానీ, కేసీఆర్ కేటీఆర్లు కానీ కేవలం మోదీ తొత్తులే, బీజేపీ ఆర్ఎస్ఎస్ తొత్తులే. ఒక్క డాక్టర్ కేఏ పాల్ తప్ప. చూసారా, మోదీని ఢీకొనే వారు ఎవరు లేరని అందరికీ అర్థమైపోయింది. నన్ను ప్రధానమంత్రి చేయండి, 42 ఎంపీ సీట్లు గెలిపించండి, లేదా నన్ను ముఖ్యమంత్రి చేయండి, 100 సీట్లు తెలంగాణలో, 100 సీట్లు ఆంధ్రప్రదేశ్లో గెలిపించండి. నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి ఏడుస్తున్నాడు. ఎంత ఏడుస్తున్నాడో బాధేస్తుంది. మాకు అప్పు పుట్టడం లేదు, అమ్మా అంటే అడుక్కుంటే ఎవడివ్వట్లేదు అప్పు. మోదీ నెలకు 1,00,000 కోట్లు అప్పు చేస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో 15 లక్షల కోట్లు అప్పు, వడ్డీ కట్టలేని పరిస్థితి. నేను అమెరికా వెళ్ళినప్పుడు 89లో చైనా ఇండియా జీడిపి సమానంగా ఉండేది దాదాపు. ఇప్పుడు చైనా 7 రెట్లు ఎక్కువ, 21 ట్రిలియన్, మంది 3 ట్రిలియన్. చైనా 100 దేశాలకు అప్పిస్తుంది, మనం 100 దేశాల దగ్గర అప్పు తీసుకుంటున్నాం.
అప్పులు తీర్చి అభివృద్ధి చేసి ఉద్యోగాలు తెచ్చి కంపెనీలు తీసుకొచ్చి హైదరాబాద్ లాంటి సిటీలు 2 తెలుగు రాష్ట్రాల్లో కట్టాలంటే మరలా కేఏ పాల్కి అధికారం రావాలి, పాలన రావాలి, పాలన మారాలి. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఠాకూర్జీ, ప్రవీణ్ పగడాలది హత్య అండి, ఆ కోణంలో మీరు విచారణ చెయ్యండి అంటే 2 నిమిషాలు టైం ఇవ్వల 5 లక్షలు కట్టు అంటాడు. అసలు ఆయనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ తెలుసా? పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే అర్థం ఏంటి? ఆనరబుల్ సీజే, ప్లీజ్ రీడ్ one more time the public interest litigation guidelines. Must be given preference. You have not given me 2-3 minutes. I am begging with folded hands. Please preserve the CCTV footage, may be deleted. Please order repost mortem.